ఈ సమయంలో ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే సమయం ఇచ్చినటువంటి దైవజనుడికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త చాలు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు, తన్నులు తిన్నాడు, మొత్తం అన్ని కూడా వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణము, దేవుని మందిరము, దేవుని సహవాసము, 365 రోజులు రేయింబగలు ప్రతిరోజు కూడా అక్కడ ప్రార్థనలు, విజ్ఞాపనలు ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి. దేవుడు కనుదృష్టి ఉంటుంది. దేవుడు సొలొమోను చేత అద్భుతంగా కట్టించుకున్నటువంటి మందిరము. ఆ మందిరానికి ఒక చరిత్ర ఉంది, ఆ స్థలానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంది, ఆ పట్టణానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే నిత్యం అక్కడ పరిశుద్ధుల సహవాసం ఉంటుంది. యెరికో కూడా ఒక చరిత్ర ఉంది. అది శపించబడిన పట్టణం. యెహోషువ ద్వారా దేవుడు శపించాడు. అది పాపాలకు నిలయం యెరికో పట్టణం. యెరూషలేము పట్టణం పరిశుద్ధులతో నిండి పరిశుద్ధతకు, సంఘానికి నిలయముగా, సూచనగా ఉంటుంది. యెరికో పట్టణం లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబం, ఈ లోకంలో ఎన్ని విధాలుగా అయితే మానవుడు నశించిపోవటానికి వనరులు అనేవి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. యెరూషలేములో మానవుడు బాగుపడటానికి, దేవుని రాజ్యం చేరటానికి, దేవుడితో మాట్లాడటానికి, ఆయనతో సంభాషించటానికి, ముచ్చటించటానికి, స్తుతించటానికి, దేవుడితో గడపటానికి కావలసిన వనరులన్నీ యెరూషలేము పట్టణంలో ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యన తేడా ఏమిటంటే, ఒకటి పరిశుద్ధత, ఇంకొకటి పాపం. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే యెరూషలేము నుంచి కిందకి యెరికో వైపు వెళుతున్నాడు. యెరూషలేము పట్టణం ఎత్తైన పట్టణం, కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. యెరికో పట్టణం బాగా కిందకున్నటువంటి పట్టణం అన్నమాట. అయితే ఈ పట్టణాన్ని యెహోషువ జయించినప్పుడు శపించి వేశాడు అన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, యెరికో నుంచి ఎక్కువ శాతం ఆ యొక్క పాపాన్ని అసహించుకున్న వాళ్ళు, బాగుపడాలి అనుకున్నటువంటి వాళ్ళు యెరూషలేముకు వెళతారు. ఒక యాజకుడు, ఒక లేవీయుడు, ఒక సమరయుడు. వీళ్ళు ఎక్కడి నుంచి వెళుతున్నారు అంటే యెరికో నుంచి దేవుడి దగ్గరికి వెళుతున్నారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ పరిశుద్ధతలో నుంచి దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలి. ఈ పరిశుద్ధత ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఏంటి, దేవుడితో సహవాసం ఏంటి, అవి చేయకూడదు, ఈ చేయకూడదు, ఈ తినకూడదు, అవి తినకూడదు, ఇవన్నీ మనకి నచ్చట్లేదు. అక్కడికి వెళ్ళామనుకో మనల్ని ఎవరు కదపరు, మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు. ఒకానొక పరిస్థితుల్లో ప్రతి మానవుడు కూడా ఈ యెరికో లాంటి పరిస్థితుల్లోగా ఉన్నప్పుడు దేవుడు కనికరించి వారిని అక్కడి నుంచి పరిశుద్ధమైనటువంటి పట్టణాన్ని నడిపించి, ఒక సంఘానికి నడిపించి, స్థితిగతులను మార్చి నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీరానుసారమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపి ఒక అలంకారంగా, పరిశుద్ధమైన అలంకారంగా, శరీరానుసారమైనటువంటి అలంకారంగా నిన్ను అలంకరించి ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెట్టి, ఇదిగో ఇతడు నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు నిన్ను గురించి దేవదూతల ముందు, పరిశుద్ధుల ముందు తెలియపరచాలనుకుంటున్నాడు. యోబు విషయంలో సాతానుతోనే అదే మాట చెప్తున్నాడు అన్నమాట. యోబును చూసావా, అతని ప్రార్థన ఎంత నీతిమంతుడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత గుణవంతుడు అని చెప్పేసి యోబుని గురించి దేవుడు ఏ విధంగా చెప్పి సంతోషపడి సాతానికి ఛాలెంజ్ విసురుతున్నాడో, నీ విషయంలో కూడా దేవుడు అదే విధంగా సాతాను ముందు నిలవబెట్టి ఆ విధంగా మాట్లాడాలని ఆశపడి నిన్ను యెరికో స్థితిలో నుంచి అక్కడి నుంచి నీ పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకువస్తే, కొంతకాలం బాగానే ఉంటున్నాం మనందరం. కష్టాల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఆపదల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, అవసరాల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. అవన్నీ తీరిన తర్వాత ప్రభువా నాకు అవి కావాలంటే అవి ఇస్తున్నాడు, ఈ కావాలంటే ఇవి ఇస్తున్నాడు, ప్రభువా నేను ఉంటాకు కావాలి, తింటాకు కావాలి, నడిచే కావాలి, చల్లగా ఉండాలి, అసలు ఎండపొడే నాకు పడకూడదయ్యా అంటే సర్లే అని దేవుడు సకల అవసరాలన్నీ కూడా నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, ఇవన్నీ వచ్చిన తర్వాత హృదయంలో మదించి
దేవుని మాట అది, నా మాట కాదు. ఇశ్రాయేలుతో అంటున్నాడు అన్నమాట, మీ హృదయములు ఇవన్నీ వచ్చిన తర్వాత మీ హృదయములు మదించి వెనుక తిరిగి లోకం వైపు చూస్తే జాగ్రత్త, ఇప్పుడున్నటువంటి ఈ పరిశుద్ధ పట్టణంలో కూడా మిమ్మల్ని ఉంచనని చెప్పేసి ఇశ్రాయేలులకు కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చెబుతున్న మాట అది. అలాగే మనము కూడా సంఘంలోనికి వచ్చిన తర్వాత ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు నువ్వు దుఃఖంలో, కష్టంలో, ప్రాణపాయన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తి ఎరుకోలో నుంచి నిన్ను తీసుకొచ్చి పరిశుద్ధ పట్టణంలో ఉంచి పరిశుద్ధ సహవాసం గురించి ఒక సంఘంలో నిన్ను నిలబెట్టి అందరూ నీ కోసం ప్రార్థన చేసి అందరూ కన్నీరు కార్చి దేవుడి దగ్గర ఒప్పుకొని, అయ్యా అతని తప్పులు మా మీద వేయండి, ఈ తప్పు నా మీద కాయండి అని చెప్పి సేవకురాలు సంఘాలు అందరూ ప్రార్థన చేస్తే నీకు మేలు కలిగిన తర్వాత, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, కొంత దేవుడు నిన్ను పచ్చగా ఉంచిన తర్వాత మరలా పాపం వైపు చూస్తున్నావంటే ఈసారి దేవుడు, అప్పుడంటే సమరయుడు వచ్చి కాపాడాడు, కానీ ప్రతిసారి సమరయుడు రాడు, సంహారకుడు వస్తాడు. జాగ్రత్తగా ఉండాలనేది దేవుని యొక్క లేఖనాలు. అయితే ఇతని దగ్గర బట్టలు కూడా దోచుకున్నారు. ఎలాంటి బట్టలు? మామూలుగా మనం వేసుకునే 200-500 బట్టలు కాదు. అతను యెరూషలేం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటల్లోకి మనం వెళ్ళాలంటే అక్కడ అందరు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. వాళ్ళతో కూడా మనం ఉండాలి అంటే ఇంచుమించుగా సప్పో చేసి మనము కూడా ఒక స్థాయికి తగ్గట్టుగా ఒక వస్త్రాలు అనేది కంపల్సరీగా చూస్తారన్నమాట. ఆ వస్త్రాలు, ఆ నీట్నెస్ అనేది లేకపోతే నిన్ను గేటు కూడా దాటనివ్వరు. కాబట్టి దేవుడు నిన్ను పరిశుద్ధులతో నింపిన తర్వాత, పరిశుద్ధమైన అలంకరణతో నిన్ను అలంకరించినాక, పరిశుద్ధమైన వస్త్రాలతో నిన్ను నింపిన తర్వాత, వీటన్నిటిని తీసుకొని నువ్వు లోకంలోకి వెళ్ళిపోతుంటే కంపల్సరిగా దుష్టుడు అనేది కాసుకొని ఉంటాడు మార్గంలో. మందలో ఉన్నంతసేపు ఏ గొర్రెను కూడా ఏ తోడేలు కానీ సింహము కానీ దాడి చేయటానికి ఇష్టపడదు. మంద నుంచి ఏది బయటికి వెళుతుందా, ఏది తొందరపడి అటు వెళుతుందా అని కాసుకొని చూస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం నాకేం భయం లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. అలాగే అనుకున్నాడు సంసోను, అలాగే అనుకున్నాడు సౌలు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన సంగతి కూడా మర్చిపోయాడు. మనం కూడా అనుకుంటాం ఇది నా ప్రార్థనే, ఇదే దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ సంసోను లాగా, సౌలుకు లాగా ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో ప్రభువా నన్ను ఎందుకు విడిచావు నాయనా అని. ఆ భ్రమలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధత అనేది చాలా ఇష్టపడతాడు. నేను పరిశుద్ధులైనా కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైండండి. పరిశుద్ధులు అంటే స్నానం చేస్తే సరిపోద్దా? మంచి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? సెంటు కొట్టుకుంటే సరిపోద్దా? పరిమళ తైలాలు పూసుకుంటే సరిపోద్దా? ఇవేవి నాకు వద్దయ్యా. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీ దేహం ఎలా ఉన్నా నాకు బాధ లేదు. ఎందుకంటే లాజరు కురుపులతో ఉన్నా కూడా తన హృదయం పరిశుద్ధంగా ఉంది కాబట్టే దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. కానీ ధనవంతుడు ఒళ్ళంతా సెంటు పూసుకుని ఇక్కడ పూసుకుంటే చాలా దూరం కొన్ని కిలోమీటర్లు వచ్చే సువాసన పరిమళ తవ్యాలు రాస్తున్నాడు, కానీ లోపల పరిశుద్ధత లేదు. అందుకే అతను విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవుడు మనల్ని అలంకరిస్తున్నాడు. ఎట్లా అలంకరిస్తున్నాడు? మొట్టమొదటిగా మనకి ఇచ్చేది అంటే రక్షణ వస్త్రం. ఇది చాలా విలువైనది. ఇది చాలా విలువైనటువంటి వస్త్రం. ఈ రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేసినప్పుడు దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఒకానొక సమయంలో దావీదు పోగొట్టుకున్నాడు. మరలా ఆ వస్త్రాన్ని పొందుకోవటానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, దేవుడితో బతిమలాడుకున్నాడు. అది మనం వివరించడానికి మనకు సరిపోదు. కానీ మనం ఊహించుకుంటే ఎంత కష్టం అంటే, దేవుడు ఒక్కసారి మొహం తిప్పిన తర్వాత ఆయన మరలా నీ వైపు తిరగాలంటే నువ్వు ఎంత పశ్చాత్తాపడాలి. ఆయన అంటాడు, నా పరుపు తేలేంతగా నేను ఏడుస్తున్నాను, నా కన్ను అని ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎంతగా ప్రాధేయపడ్డాడు. చివరాఖరి కనికరించి ఆ రక్షణ వస్త్రాన్ని ఆయన అంటాడు, నా రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము. ఈ రక్షణ వస్త్రం పోగొట్టుకుంటే చాలా కష్టం. అలాగే నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రతిష్ఠ వస్త్రం, తెల్లని వస్త్రం, పెళ్లి వస్త్రం, న్యాయ వస్త్రం, సంతోష వస్త్రం, ఇన్ని వస్త్రాలు కూడా మన దగ్గర దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీటన్నిటిని పొందుకున్న తర్వాత, ఇవన్నీ అలంకరించుకున్నాక చక్కగా బ్యాగ్లో చదువుకొని ఒంటి మీద వేసుకొని లోకం వైపు వెళ్ళిపోతా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఒక అధికారి, ఉదాహరణకు అనుకుందాం, ఒక అధికారి, సపోజ్ పోలీసు వారు ఉన్నారు, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యూనిఫామ్ తీసివేసి
అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలంటే అతని ఉద్యోగం తీసేసిన వెంబటనే అతను యూనిఫామ్ తీసేసి అక్కడ పెట్టాలి. మరలా ఆ వస్త్రాలు వేసుకుని ఆ బ్యాడ్జీలు పెట్టుకుని వాటికి సంబంధించినవన్నీ పెట్టుకుంటా కుదరదు. అతను అర్హుడు కాదు. మరలా అతను నీతిమంతుడు, బుద్ధిమంతుడు, ఈ నేరము చెయ్యలేదు అని నిరూపించబడిన తర్వాతనే అతనికి ఇచ్చినటువంటి అవన్నీ కూడా అలంకరించుకోవటానికి అర్హుడు. మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి వీటన్నిటిని తీసుకెళ్ళిపోయి రక్షణ వస్త్రం, సంతోష వస్త్రం, నీతి వస్త్రం ఇవన్నీ తీసుకెళ్ళిపోయి నేను లోకంలో తిరుగుతాను, లోకంలోనే ఉంటాను అని నువ్వు అనుకుంటే దేవుడు ఆ వస్త్రాలను నీకు ఉంచడు. ఎవరికి అప్పగిస్తాడు? సాతానుకు అప్పగిస్తాడు, దొంగలకు అప్పగిస్తాడు. వెళ్ళు అవన్నీ తీసుకొచ్చాయి అని చెప్పేసి సాతానుకి అప్పగిస్తాడు. ఎందుకంటే ఈ వస్త్రాలు అక్కడ కనపడకూడదు, ఈ వస్త్రాలు లోకంలో కనపడకూడదు, ఈ వస్త్రాలు పాపమున్న చోట కనపడకూడదు, ఈ వస్త్రాలు పనికిమాలిన చోట్ల కనపడకూడదు. ఉదాహరణకు చెప్తా, ఒక డాక్టర్ అనే వ్యక్తి ఎక్కడ ఉండాలి? డాక్టర్ అంటే తెల్ల కోట్ వేసుకొని మెళ్ళ స్టెతస్కోప్ ఉంటే అతను డాక్టర్ని మనం గౌరవిస్తాం. అతను ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలి. బారు షాపుల్లో ఉండకూడదు. దొంగతనాలు చేసే చోట ఆ వస్త్రాలు కనపడకూడదు. మటర్లు చేసే చోట అతను కనపడకూడదు. తాగుబోతులతో తిరుగుబోతులతో చోట కనపడకూడదు. విచ్చలవిడిగా లోకానుసారమైన ప్లేసుల్లో అతను కనపడకూడదు. అతను కనపడేది ఎక్కడంటే హాస్పిటల్లో కనపడాలి. రోగులకు వైద్యం చేస్తూ మటుకే. ఒకవేళ వైద్యం నిమిత్తం నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వైద్యం చేయటం కోసం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చు వైద్యం చేయటానికి. అది అతని వృత్తి కాబట్టి అది కరెక్ట్. అలా కాకుండా లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికి ఆ వస్త్రాలు వేసుకొని అక్కడ కనపడకూడదు. ఒక్కొక్క వస్త్రానికి ఒక్కొక్క విలువ ఉంది. ఆ వస్త్రం చూసిన వెంబటనే మనం గౌరవిస్తాం. అలాగే మనకున్నటువంటి ప్రతి వస్త్రము కూడా చాలా 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 విలువైనవి. ఒకవేళ ఈ లోకంలో ఉన్న వస్త్రాలు అయితే ఏదో రకంగా అప్పో చేసి ఏదో ఒకటి అమ్మేసి కొనుక్కోవచ్చు, సిద్ధపడవచ్చు. కానీ ఇవి దేవుడే స్వయంగా ఇచ్చేది. అర్హులకు మాత్రమే వీటిని దేవుడు ఇస్తాడు. రికమెండేషన్లు పనికిరావు, మొహమాటం పనికిరావు, అందచందాలు పనికిరావు. ఈ లోకంలో ఎవరు చెప్పినా కూడా దేవుడు వినడు. మోషే లాంటి ఆయన చిన్న మాట పొరపాటున జారినందుకు, అయ్యా నాకు క్షమించయ్యా, నేను వెళతానయ్యా, ఆ దేశంలో కాలు పెడతానయ్యా అంటే, వద్దు, ఈ విషయం అయితే మరలా నువ్వు నాతో ప్రార్థన చేయొద్దు అని దేవుడు కడాఖండిగా చెప్పివేశాడు. అట్లాగే మనము కూడా ఈ వస్త్రాలను ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుడితో పరిశుద్ధులతో సహవాసం కలిగి నిత్యం మనం జీవించాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్న వాటిని కోసం అనుభవించాలని మనం వెళితే చివరాఖరికి ఏమొద్దంటే అవన్నీ దోచుకొని కొడ ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయాలి. వస్త్రాలేనా ఇంకా ఏమని అంటే బోల్డెన్ అలంకారాలు ఉన్నాయి దేవుడి సన్నిధిలో. చూడండి, యెషయా 61 10వ వచనం. 61వ అధ్యాయం 10వ వచనం. చాలు. చూసారా, శృంగారమైన పాగ అంటే ఇప్పుడు మనం సినిమాల్లో అట్లా చూస్తూ ఉంటాం. పెళ్లి కుమారుడికి ఒక మంచి డ్రెస్ వేసి మంచి పట్టు దాంతోనూ బంగారం మెరిసేదంట అటువంటి పెడతారు. దానికి ఒక విలువ, ఒక అందము. ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని వీటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాటిని మ్యూజియాలకు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో రాజులు ధరించినటువంటి వాటిని మనకు చూపిస్తాయి, అందులో పెడతారు. ఈ రాజు ఇది ధరించాడు, ఈ రాజు ఇది ధరించాడు, ఈ విధంగా ఉండేది కిరీటం, ఈ విధంగా ఉండే అనేది. ఆ పాగాకి ఒక విలువ ఉన్నది, ఆ పాగాకి ఒక అధికారం ఉన్నది. ఇప్పుడు పోలీస్ వారు పెట్టుకుంటే ఆ టోపీకి ఒక విలువ ఉంటుంది, సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటే ఒక విలువ ఉంటుంది, నేవీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఒక విలువ ఉంటుంది, మిలిటరీ వాళ్ళు పెట్టుకుంటే ఒక విలువ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని బట్టి ఒక అర్హత అనేది దేవుడు వాళ్ళకి నియమించాడు. కాబట్టి మనకి కూడా ఒక అర్హత ఇచ్చాడు. పాగా రక్షణ, ఉల్లాసం, శృంగారమైన పాగాను ధరించుకొని పెళ్లి కుమారుడు రీతిగా మనల్ని అలంకరించాడు. పనికిమాలిన స్థితిలో ఉన్న మనల్ని, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో మనల్ని దేవుడు తీసుకువచ్చి చక్కని వస్త్రాలు ధరింపజేసి తలపాగా పెట్టి ధరించుకొని పెళ్లి కుమారుడు రీతిగా మనల్ని అలంకరించి నీతి పైబట్ట కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే ఇట్లా వేసుకునే ఉంటాయి అన్నమాట. కొంతమంది పూర్వకాలంలో చూస్తే ఏంటంటే వాళ్ళు పై పంచ అంటారు, జమీందారులు, భూస్వాములు, వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా ఇట్లా వేసుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ చాలా తక్కువలే, కానీ అది కనపడితే దానికి ఒక విలువ ఉండేది. చేతి గొడ్డలాగా. ఇప్పుడు సపోజ్
ఆ పైది తీసి పంపిస్తే ఆ జమీందారు వెళ్ళినట్టే అక్కడికి. ఆయన వెళ్ళవసరంలా. ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో తన పైన తీసి నేను వచ్చానని చెప్పి తీసుకెళ్ళి పెడితే ఆ కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, దాంట్లో పెట్టేవాళ్ళు. ఆ బట్టను ఆ కుర్చీ మీద వేస్తే ఆయన వచ్చినంత విలువ దానికి ఉండేది. అలాంటిది నీతి అనే పైబట్ట మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, నీతిగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే వీటిని అన్నిటిని మనం ధరించుకొని దేవుడి సన్నిధిలో దేవుడిని మహిమపరచవలసినటువంటి మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన స్వప్రయోజనాల కోసం, లోకాశల కోసం, శరీరాశల కోసం. దేవుడు ఆశీర్వదించబడిన తర్వాత ఒక వ్యక్తిని, అబ్రహాము లోతును తీసుకుంటే అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు. లోతుని దేవుడు పిలవల, అబ్రహామునే పిలిచాడు. సర్లే, అబ్రహాం ఏంటంటే తండ్రి లేని పిల్లాడు, ఎటు వెళ్తాడు అని తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు ఎంతో కృప కలిగిన వాడు కాబట్టి లోతు ప్రవర్తన కూడా బాగుంది. సర్లే, అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు, లోతుని ఆశీర్వదిస్తున్నాడు, ఇద్దరిని బాగానే ఆశీర్వదించాడు. అయితే కొంతకాలానికి కొంచెం చిన్న విభేదాలు వచ్చినప్పుడు అడిగాడు పెద్ద ఆయన, అయ్యా మన ఇద్దరం కలిసి ఉంటే చాలా ఇబ్బంది, వాళ్ళకి ఇలా గొడవలు అవుతున్నాయి, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే అటు వెళ్తా అన్నప్పుడు ఈయన ఏమనాలంటే, అయ్యా నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, అవసరమైతే పని వాళ్ళు తీసి పక్కన బారేస్తా, వాళ్ళు నాకు ముఖ్యం కాదు, నువ్వు నాకు ముఖ్యమయ్యా అని చిన్న మాట అన్నట్టయితే ఇవాళ రోజున అబ్రహాంకి ఎంత చరిత్ర ఉన్నదో లోతుకు కూడా ఇంచుమించుగా దేవుడు అటువంటి కృపను ఇచ్చేవాడు. కానీ ఏం చేశాడంటే తన ఆలోచనలు బట్టి, లోకానుసారమైన ఆలోచనలు బట్టి, ధనం సంపాదించిన ఆలోచన బట్టి కన్నులెత్తి చూశాడంట. పచ్చగా కనపడుతుంది యెహోవా తోటలాగా. ఏంటిది? సొదొమ గొమొర్రా పట్టణాలు. పాపం ఎప్పుడు పచ్చగానే కనపడుతుంది. ఎండాకాలం అని లేదు, దానికి నీరు తేవ అవసరం లేదు. పాపం అనేది ఎప్పుడు పచ్చగానే కనపడుతుంది. కానీ పంట పొలం అనేది కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. నీళ్లు పెట్టే సమయంలో నీళ్లు పెట్టాలి, మందులు కొట్టే సమయంలో మందులు కొట్టాలి, యూరియా వేసే సమయంలో అలా వేస్తేనే అది పచ్చగా కనపడుతుంది. కానీ పాపం దానికి ఏమీ అవసరంలా పచ్చగానే కనపడతా ఉంటుంది. మనుషుల్ని ఆకర్షించటానికి, పరిశుద్ధుల్ని ఆకర్షించటానికి, పతనం అవటానికి మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మన మాటల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో ప్రతి నిమిషం కూడా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకని ఇశ్రాయేలు అన్నారు, మమ్మల్ని పాలు తేనెల దేశం నుంచి తీసుకొచ్చావయ్యా ఇక్కడికి, ఇక్కడ ఏమున్నాయి ఈ సమాధులు మమ్మల్ని చంపటానికా అని ఐగుప్తుని పొగుడుతున్నారు. దేవుడు ఏమన్నాడు, మీకు పాలు తేనెలు ఇస్తానయ్యా ఆ దేశానికి, నేను అబ్రహాంకి వాగ్దానం చేశాను, యాకోబుతో మాట్లాడాను, మీకు ఇస్తానయ్యా అని కొంతకాలం ఓపిక పట్టండి, మిమ్మల్ని తీసుకెళ్తానంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. చిన్న కష్టం వచ్చేపాటికి వాళ్ళని ఆకర్షిస్తుంది ఐగుప్తు దేశం. మేము ఉల్లిపాయలు తిన్నాం, కేకరకాయలు తిన్నాం, చేపలు తిన్నాం, కోడి మాంసం తిన్నాం, అవి తిన్నాం, ఇవి తిన్నాం, ఇక్కడ ఏముండయ్యా? వాళ్ళు తినేది ఏంటి? శ్రేష్టమైన ఆహారం తింటున్నారు. భూలోకంలో దొరకదు అది. దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చారు. అయినా కూడా ఏముంది అక్కడ? ఈ సప్పగా ఉందో, అసలు ఎవరు తింటాడు ఇది? ఒకటి వీళ్ళు మాట్లాడుకుంటూ అట్లా మనము కూడా దేవుడు ఇచ్చేటటువంటి ఆధిక్యతను, ఆయన ఇచ్చేటటువంటి సమృద్ధిని తినగా గారెలు అంటే చేదైపోయినాయి అంట. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు క్షేమాన్ని ఇస్తే యెహోవా ఎవడు? ఇది నా ప్రార్థన, నా సంఘం ప్రార్థన. నేను ఎంత కన్నీరు కార్చాను తెలుసా, ఎంత టైం వాక్యం చదువుతాను తెలుసా, ఎంత ఇదిగా నేను పాటలు పాడతాను తెలుసా, నేను అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను తెలుసా. ఇదంతా నాది 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 అనుకుంటావు, కానీ ఏది నీది కాదు, కేవలం దేవుని కృప అంతే. పెద్ద పెద్ద భక్తులు కూడా వాళ్ళు అంటున్నారు, అయ్యా అని నీ వైపు మేము చూస్తా కూడా అర్హులం కాదయ్యా అంటున్నాడు. పరిశుద్ధమైన పౌలు అంటున్నాడు, పాపులను అందరికీ నంబరింగ్ ఇస్తే ఫస్ట్ నేనే వస్తా అంటున్నాడు. మరి పరిశుద్ధుడైనటువంటి పౌలే ఎట్లా అంటే, మనం ఎక్కడ ఉంటాం మనం? కాబట్టి మనం మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క ఇదిని బట్టి మనం ఇప్పటి వరకు మనం ఇదవట్లేదు. కానీ దేవుని కృపను బట్టి ఈ అలంకారాన్ని అలంకరించుకొని ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, ఎస్తేరు అలంకరించబడి రాజు దగ్గరికి వచ్చిందట. ఏ విధమైన అలంకారం మనం అడగల. వాళ్ళు అయితే నియమించారో వాటినే వేసుకున్నది, వాటినే ధరించుకున్నది, ఏమి ఒక్కటి కూడా ఎగస్ట్ అడగల. కానీ రాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె యందు దయ పొందిందంట. మనము కూడా దేవుడు మనకి ఏటినైతే ఇస్తున్నాడో వాటి యందు సంతోషపడాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఇంకా వరాలు కావాలి, ఇంకా అలంకరణ కావాలి, ఎట్లా అంటే పడిపోవాలి,
అంటే పడిపోవాలి అనగానే దయ్యాలు పోవాలి, ఇవి మనం అడగకూడదు. ఆయన ఏమి ఇస్తాడో వాటి యందు కృతజ్ఞత కలిగి వాటిల్లో మనం నేర్పరితనం కనపరచి ప్రభు యందు బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవటమే మన యొక్క పని. ఎందుకంటే నేనేమి పని చేయగలను, నన్ను సృష్టించిన వాడేటువంటి దేవుడికి తెలుసు. నా ఆలోచనలు, నా బుద్ధి, నా బలము, నా శక్తి, నా జ్ఞానము సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమి ఇస్తాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించి నేను పని చేసుకోవాలి. నాకు ఇది వద్దు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దానివల్ల ఎంత ప్రమాదం ఉందో దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి మేలైన వాటినే ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు. ఉదాహరణకు మనకి ఎక్కువగా పిల్లలు పుట్టాలంటే అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు పుడతారు. ఎందుకంటే ఆ అబ్బాయి ద్వారా వీళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉంటుందో, లేదా అవమానం ఉంటాయో, నిందలు ఉంటాయో, దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, సర్వం ఎరిగినవాడు కాబట్టి, వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయో కాబట్టి ఇది నీకు పనికిరాదు, దీని మూలం నీకు నష్టమే అని చెప్పేసి, ఇగో ఇది నీకు ఘనతనిస్తుంది, ఇది నీకు మహిమ తెస్తుంది, నీ కుటుంబానికి గౌరవాన్ని తెస్తుంది అని చెప్పేసి ఆడబిడ్డనిచ్చినా కూడా సంతోషపడి ఆ బిడ్డను దేవుడికి ఇష్టంగా పెంచితే చాలు. లేని వాటి కోసం ఆతృతపడి మనం దేవుడి నామానికి అవమానం తెచ్చి నిందలు తెచ్చే స్థితిలో మనం దేవుడిని అడగకూడదు. అట్లాగే దేవుడు మనకు అలంకరించినటువంటి అలంకారాల్లో పేతురు పత్రికలు అంటాడు, వెలుపటి అలంకారాలు. ఏమిటి వెలుపటి జడలు అల్లుకోవటం, పూలు పెట్టుకోవటం, నగల కోసం ఆ ముక్కులకు కావాలి, చెవుతులకు కావాలి, వాటికి కావాలి, వీటికి కావాలి. ఏమంటే బంగారం రేటు తగ్గిందంట, ఈఎంఐ కట్టుకుందాం అని ఈఎంఐ దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి చెప్పిందని ఈఎంఐ దగ్గరికి వెళ్ళి ఆడ పెట్టి ఏంటి ఆడు ఫస్ట్ తారీఖు అది వచ్చేపాటికి ఇక్కడ వెనక్కి ట్యాంక్షను. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి. అట్లాగే ఈ అలంకారం అనేది ఉంటే పెట్టుకో, లేకపోతే లేదు. దాని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. అంతేగాని అవి పెట్టుకోవద్దు, ఈ పెట్టుకోవద్దు అనేది ఏంటంటే వాటి మీద ఆశ ఉండద్దు అని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. తగుమాత్రంగా చేసుకో, ఏం పర్లేదు. కానీ లోపట అలంకారం అనేది చాలా ముఖ్యమంట. లోపట అలంకారం నీ హృదయాన్ని అలంకరించుకుని, వెలుపట అలంకారం కాకుండా అంతరంగం అలంకారము దేవుడికి చాలా విలువైందంట. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో చాలు. చూసారా దేవుడు ఏమని చెప్తున్నాడు? సాధువైనట్టు, మృదువైనట్టు, గూఢమైనట్టు గుణమును చాలు. కానీ ఇవి మనకొద్దు, ఇవి మనకొద్దమ్మా, మనకి పనికి రావు. ఎందుకంటే మొన్న నేను ప్రార్థనకి వెళితే అక్కడ ఆ వదిన వేసుకొచ్చింది, ఎంత బాగుంది, పిల్లలది చెవులకు పెట్టింది బ్యాస్లెట్. ఆ అన్నయ్య చేతికి చూసే ఎంత లావనుంది బ్యాస్లెట్. ఇవి మనకు కావాలి. ఎందుకంటే సమాజంలో ఒక స్టేటస్ కావాలంటే వాళ్ళు వేసుకునేది నేను వేసుకోవాలి. ఇవాళ కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏది బంగారమో తెలియట్లా, ఏది రోల్డ్ గోల్డో కూడా తెలియట్లా. గంగిరెద్దు అలంకరించినట్టు పిచ్చి వచ్చి అన్నీ వేసుకుని అలంకరించేసి వీళ్ళు కూడా టిప్ టాప్గా తిరుగుతూ ఉంటారు. ఎవరిది బంగారమో తెలియదు, ఏది పిచ్చో కూడా తెలియదు. అటువంటి అలంకారం కోసం నువ్వు ఆతృత పడాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని అలంకరించుకో, అది నేను ఇష్టపడతానని చెప్పేసి దేవుడు ఇష్టపడుతున్నాడు. సాధువైనట్టు, మృదువైనట్టు. ఈ సాధువైనటువంటి అలంకారము 100% ఆడవారిలో కొదువుగా ఉన్నది. ఈ లోపం చాలా మందిలో ఉన్నది. ఈ లోపాన్ని గురించి దేవుని అడిగి ఆ లోపాన్ని భర్తీ చేసుకుంటే ఈ సాధువైన మృదువైనట్టు. సాధువు అంటే సాధువు జంతువులు ఏంటి, క్రూర మృగాలు, 2 రకాల జంతువులు ఉంటాయి. సాధువు జంతువులు అంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఇవన్నీ సాధువు జంతువులు. కొడితే కొట్టించుకుంటాయి, తంతే తన్నించుకుంటాయి, చంపేసినా కానీ బాధపడవు, చనిపోతాయి. కానీ ఎదురు తిరిగి మనిషిని కరవు. కానీ ఇప్పుడు ఈ సాధువైనటువంటి స్వభావం పోయి మృగ స్వభావం అనేది మానవుల్లో నుంచి, మామూలుగా ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఈ మృగం అనేది బయలుదేరింది. ఇవాళ మినిమము 6 నెలల్లో 555 మంది భర్తలను చంపారంట. మృగం బయలుదేరి సాధువైనటువంటి జంతువు మాయమైపోయి ఈ సాధువు జంతువు మృగముగా మారిపోయి భర్తలను 555 మందిని చంపారంట.
ఎక్కడైనా కానీ మన మన దేశంలోనే 6 నెలల్లో చూసారా, ఈ సాధువు జంతువు లేదు, మృగముగా మారిపోయింది. అంటే మానవుని యొక్క స్వభావం అలా అని మాలో మగవాళ్ళేమి ఇదేం కాదు, వాళ్ళు కూడా తోడేళ్ళ కంటే హీనంగానే ఉన్నారు. చిన్నపిల్లలు లేదు, ముసలోళ్ళు లేదు, ఎవరిని కనపడినా కూడా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మృగం యొక్క లక్షణాలు మానవునికి సంక్రమించేసాయి అన్నమాట. కాబట్టి ఈ అలంకారాన్ని విడిచిపెట్టి మనం అక్షయ అలంకారాన్ని అలంకరించుకున్నట్లయితే ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం, లేదా దేవుని రాకడ వచ్చినప్పుడు దేవుడితో మనం ఎత్తబడతాం. అలాగే పెళ్లి అలంకరణ అనేది మానవుడికి, మనం దేవుని యొక్క రాజ్యానికి చేరాలంటే పెళ్లి కుమారుడిగా ప్రభువారు వస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెగా మనం అలంకరించబడి ఈ అలంకారాన్ని మనం అలంకరించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పెళ్లి కుమారుడి వద్దకి మనం చేరతాం. ఎందుకంటే ఉదాహరణకు కొన్ని పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెళ్లి కుమారుడికి ఎటువంటి అలంకారము, వాళ్ళ వంశపారంపరంగా ఎలాంటి అలంకారాలు ఉంటాయో, కొంతమంది ధనవంతులు వాళ్ళ యొక్క నగల్ని ఇచ్చి పంపించి పెళ్లి కూతురికి అలంకరింపజేస్తారు. ముందుగానే పంపించి ఒక ఆమెని ఏమేమి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నాయో ఆ అలంకారాన్ని అంతా కూడా అలంకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ తరతరాలుగా ఆ విధంగా పెళ్లి కూతురికి అలంకరించి వాళ్ళు వివాహం చేసుకుంటారు. కాబట్టి అలాగే ప్రభువారు కూడా మనకు ఒక అలంకారం ఉండాలని ఇష్టపడుచున్నాడు. మనల్ని అలంకరించేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని అలంకరిస్తాక ఆయన నిత్యం మనతో తిరుగుతున్నాడు అన్నమాట. అమ్మ ఈ వస్త్రం వేసుకో, శుతి వస్త్రం వేసుకో, అమ్మ ఈ రక్షణ వస్త్రం వేసుకోమా, నాకు వద్దు శుచి వస్త్రం వేసుకోమ, వద్దు నాకు బూతులు చాలు, అమ్మ ప్రార్థన వస్త్రం వేసుకొని వద్దు, నేను నిద్రపోతా, నాకు ఈ వస్త్రమే చాలు, అమ్మ నీ ఘనత వస్త్రం వేసుకుని నాకు వద్దు, అవమాన వస్త్రమే నాకు చాలు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతిరోజు ప్రతి వస్త్రము చూపించినప్పుడల్లా మనం తీసివేస్తా ఉంటే, అమ్మాయి తెల్లని వస్త్రం వేసుకోమ, వద్దు అది తెల్లగా ఉంది, నాకు ఎర్రది నల్లది చొక్కలు ఇటువంటివి కావాలని దేవుడు చెప్పిన పరిశుద్ధాత్మ అలంకారాన్ని ప్రతిరోజు మనం తీసివేస్తూ ఉంటే ఒక రోజున పెళ్లికి వస్తారు, ఆ బోర ఊదుతాడు, ఊదినప్పుడు ఈ అలంకారం పిచ్చి డ్రెస్సులు వేసుకొని గంగురెద్దు అలంకారం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే గేటుకాడ ఉన్న వాళ్ళు కూడా రానివ్వరు. ఎందుకంటే పెళ్లి కూతురుకున్నటువంటి అలంకరణ లేదు కాబట్టి అర్హత అనేది మనకి ఉండదు. కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా ఈ ఆత్మీయ అలంకరణ అనేది మటుకు కంపల్సరిగా మనం అలంకరించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ అలంకారముతోనే మనం పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. కాబట్టి మనం సిద్ధపడి ఉండాల్సిందే. అలాగే అతను కూడా ఇంత విలువైనటువంటి వస్త్రాలు, ఇంత విలువైనటువంటి అలంకారం కలిగినటువంటి ప్రతి దాన్ని కూడా తీసుకొని లోకంలోకి వెళ్ళిపోతాను, లోకంలో సంచరిస్తాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే ప్రభువారు ఊరుకోడు. దేవాలయంలో ఉండవలసినటువంటి ఉపకరణములను తీసుకొని దానియేలు గ్రంథంలో ఉంటుందన్నమాట. వాళ్ళు తాగుచు అందులో మద్యం పోసుకొని తాగుతూ ఉంటే ఆ రోజు దేవుని వేలొచ్చి రాసేసింది శాసనం, అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది, నేటితో సమాప్తం. అట్లాగే మన హృదయము దేవుని ఆలయముగా ఉంది, మనల్ని అలంకరించాడు. ఈ అలంకరణ ఈ ఉపకరణాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి ఈ ఆలయంలో మందు, సిగరెట్టు, ఇంకోటి వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఈర్ష్య, ద్వేష, అసూయ వీటన్నిటినీ మందిరంలో నింపితే దేవుడు అంటాడు, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి కదా, దొంగల గృహగా ఎందుకు చేశారు? ప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు 2-3 సందర్భాల్లోనే కోపడతాడు, ఎక్కువ సందర్భాల్లో కోపడ. అందులో ఒకటి తన మందిరం గురించి. దొంగల గృహగా చేసేస్తారు మీరు నా తండ్రి ప్రార్థనా మందిరాన్ని అని చెప్పేసి అక్కడ వాటన్నిటిని తోసిపారేసి అటన్నిటిని ఇచ్చేసామట. అలాగే మన మందిరం గురించి దేవుడు అడగడా, నేను నీ హృదయాన్ని చేసుకుంది నా మందిరంగా, నా ఆలయంగా నేను ఉండాలని నీకు కొన్ని అలంకారాలను ఇచ్చాను, అవి నువ్వు వేసుకోవట్లేదు, సరే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దొంగల గృహగా చేసావు కదా, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావు ఏంటి? యెరూషలేము దేవాలయాన్ని రాయి మీద రాయి లేకుండా కొట్టించి వేశాడు దేవుడు, నన్ను కొట్టించి వేయలేడా? మన జ్ఞాపకాలు కూడా కనపడవు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే మనం కడవరి కాలములో ఉన్నాం. గుర్తులన్నీ జరిగిపోతున్నాయి, జనం మీదకి జనం, మనుషుల మీదకి మనుషుల ప్రేమ, ఆప్యాయతలు ఇవేవీ లేవు. దేవుడు అంటాడు, నేను వచ్చే సమయంలో విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా. అంటే విశ్వాసుల్లో కూడా విశ్వాసము కొరవడింది. 100కి మినిమం కనీసం పాస్ మార్కులు కూడా రావట్లేదు. పాస్ మార్క్ అంటే 30-35 ఉంది. ఈ 30-35 మార్కులు రావటానికి విశ్వాసంలో కూడా
ముక్కి మూలిగి సచ్చి చెడి పాస్ అవుతున్నారు కొంతమంది. అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగకపోవటం కారణం దేవుడు కాదు. ఆయన రక్షింప నేరకుండా ఆయన హస్తం కురచ కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మన యొక్క ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాసం యొక్క పర్సంటేజ్ని మనం పెంచుకుంటేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. జరిగిన తర్వాత మరలా మనం ఎరుకో వైపు చూస్తే ఖచ్చితంగా దొంగల చేతులు చిక్కబడతాం, అన్నీ దోచుకొనబడతాయి. ఇంకోటి ఏంటంటే, పద్దాక మంచి సమరయుడు రాడు. ఒక్కసారి ప్రతి మనిషికి. నీతిమంతులు 7 మార్లు పడినను లేపును. మనం నీతిమంతులం కాదు. నాకు తెలుసు, నా హృదయానికి నాకు తెలుసు, నేను నీతిమంతుని కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోసారి వచ్చేది ఎవరయ్యా అంటే సంహారకుడు. కాబట్టి మనం ఈ దేవుని యొక్క రాకడకు మనం అలంకరించుకొని సిద్ధపడి ఉండాలనేది దేవుడి పేరిట మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా తండ్రి, మా స్థితిగతులు